మెగా కృష్ణారెడ్డి దగ్గరికి మీరు పోగలరా? మీ జాతకాలు ఆయన దగ్గర లేవా అంటున్నారు. ఉన్నాయి సార్, ఉన్నాయి, మా జాతకాలు ఉన్నాయి. మా జాతకాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు విపరీతంగా బాండ్స్ ఇచ్చి, ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, నిధుల్ని వరదలాగా పారించి ఛానళ్లు పెట్టి దాంట్లో మెయింటైన్ చేసిన రోజు 2023 నాటికి మా జాతకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా జాతకాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినాము. ఈ రోజు వాళ్ళని చూసి భయపడడానికి మాకేం అవసరం? అధికారం లేని నాడు భార్య పక్కకి వెళ్ళి ఎత్తుకొచ్చినాడే భయపడలేదు. ఈ రోజు మేమెందుకు వాళ్ళకి భయపడతాం? కాబట్టి ఇక్కడ అసలు తిరుపతి రెడ్డి అన్న గురించి చర్చ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు, అసలు పేరు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కాబట్టి మేమేమన్నాము, డెఫినెట్ గా కాళేశ్వరం గురించి ప్రత్యేకంగా చర్చ పెడతామన్నాం. మీరు చిత్తశుద్ధితోనే ముందు ఈ కాళేశ్వరం చర్చలో పాల్గొనండి. కాళేశ్వరం చర్చలో పాల్గొన్నాక దీని గురించి అంతా మాట్లాడినాక అప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మేము ఇక ధైర్యంగా వచ్చి ఈ చర్చలో పాల్గొన్నాం, ఇప్పుడు ప్రజల గురించి వచ్చి మాట్లాడండి ప్రస్తుత పరిస్థితులను మీరు డిమాండ్ చేస్తే అర్థంగా ఉంటుంది తప్ప, మేము కాళేశ్వరం గురించి కాదు ముందు ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడండి, కాళేశ్వరం తర్వాత మాట్లాడదామంటే అది అర్ధరహితమైనటువంటి వాదనగా ప్రజలు అర్థం చేసుకుంటారు.